బాబీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్‌ని రాబట్టినట్లుగా ట్రేడర్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ కలెక్షన్‌లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. టీజర్ ట్రైలర్ పాటు గుర్రంపై వెళ్తున్న లుక్స్‌తో 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్‌లో జరిగింది. నైజాంలో 17.50 కోట్లు, రాయలసీమలో 15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరిలో 6 కోట్లు, పశ్చిమ గోదావరిలో 5 కోట్లు, కృష్ణా జిల్లాల్లో 5.4 కోట్లు, గుంటూరులో 7.2 కోట్లు, నెల్లూరులో 2.7 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 67.30 కోట్ల బిజినెస్ చేసింది 'డాకు మహారాజ్'. అలాగే ఓవర్సీస్‌లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.45 కోట్లు, మొత్తంగా 80.70 కోట్ల బిజినెస్ చేసింది. దీని ప్రకారం 'డాకు మహారాజ్' లాభాల్లోకి రావాలి అంటే 82 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పెషల్ షోల నుంచి మంచి హిట్ టాక్‌ని తెచ్చుకున్న బాలయ్య తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల ఓపెనింగ్స్‌ని రాబట్టాడు. యూఎస్ మార్కెట్లో తొలిసారి 1 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు బాలయ్య. సంక్రాంతి సీజన్లో బాలయ్య ఏ రేంజ్‌లో వసూళ్లను సాధిస్తాడో చూడాలి.